పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో యజమానులు మిల్లులను మూసివేశారు. కోటప్పకొండ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ ఆయిల్ మిల్లులో గత ఎన్నో ఏళ్లుగా ఆయిల్ను కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులపై అధికారులు మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా విజిలెన్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఆయిల్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి పల్నాడు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఉన్నారు. ఆయన మాట్లాడడానికి సార్ చెప్పండి, ఏదైతే నర్సరావుపేటలో ఆయిల్ మిల్లుపై దాడులు అయితే నిర్వహించారు, ఈ దాడులకు సంబంధించి ఎలాంటి లోపాలు గమనించారు, అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ చౌదరి, పల్నాడు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇక్కడ వాహిని ఆయిల్ మిల్స్ దగ్గరకు వచ్చాము. దీంట్లో వీళ్ళు రిప్యాకర్ లైసెన్స్ తీసుకొని FSSI చేస్తున్నారు. వీళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత కొద్దిగా లూజ్ ఆయిల్ కూడా ఉంది ట్యాంకర్లో. లూజ్ ఆయిల్ దాదాపుగా 1800 లీటర్లు లూజ్ ఆయిల్ ఉంది. అది కల్తీగా అనుమానించి దాన్ని శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ చేసిన శాంపిల్ మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా ఇదే తరహాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, శాంపిల్స్ తీసుకెళ్తున్నారు. ఈ శాంపిల్ సంబంధించి ఎంత ఒక్కొక్క కంపెనీకి ఎంత కేసు రాశారని కానీ, ఆ శాంపిల్ అసలు ఎంత కల్తీ, ఏం కల్తీ కలుపుతున్నారని కానీ ఎవరు దీని మీద ఒక క్లారిటీ ఎందుకని ఇవ్వలేకపోతున్నారు మీడియాకి కానీ ఇటు ప్రజలకు కానీ? ఇప్పుడు నేను వచ్చింది డిసెంబర్లోనే అండి. నా ముందు కొద్దిగా సంయుక్తంగా దాడులు చేయడం జరిగింది. వాటి మీద దాదాపుగా 5 కేసులు సబ్స్టాండర్డ్ అని వస్తే జాయింట్ కలెక్టర్ గారు వారికి పెనాల్టీ విధించడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు పెనాల్టీ విధించడం జరిగింది. అవి కూడా వాళ్ళు అప్పీల్ చేసుకున్నట్టు నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి తెలుసుకున్నాను. మీరు ₹1,00,000 ఫైన్ వేసే ఉంటారు. అసలు దేనికి, ఏంది, అక్కడ ఏం లోపాలు గమనించారు? కల్తీ జరుగుతుందా, లేకపోతే బ్రాండెడ్ కానీ ఏదైనా బ్రాండ్ అమ్ముతున్నారా? గతంలో కూడా ఫ్రీడమ్ వాళ్ళు తలాత కిందలు తపస్సులు చేసి మా కంపెనీ మేము పర్మిషన్లు ఇవ్వకుండా మా కంపెనీ పేరుతో ఇక్కడ ముద్రిస్తున్నారని చెప్పేసి కూడా ఫ్రీడమ్ వాళ్ళు కూడా గతంలో కూడా కోర్టులో కూడా ఫైట్ చేశారు. అప్పుడు మీ దృష్టిలో కూడా ఉంది. అసలు దీన్ని ఎక్కడ అరికట్టలేకపోతున్నా? అసలు కల్తీ జరుగుతుందా, లేకపోతే కంపెనీలు మారుతున్నాయా? అది యాసిడ్ వాల్యూ ఫెయిల్ అవుతుంది. దాదాపుగా అనాలిసిస్ రిపోర్ట్ని చూస్తే మనకు యాసిడ్ వాల్యూ అది ఫెయిల్ అవుతున్నట్టు చూస్తున్నాము. దాని మీద రెగ్యులర్గా ఈ దాడులు అనేవి సంయుక్తంగా విజిలెన్స్ వాళ్ళతో పాటు ఫుడ్ సేఫ్టీ కూడా కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెబుతున్నారో అసలు అది ఎంత మోతాదులో కలుపుతున్నారు ఏంటి, అసలు కలపొచ్చా? కలిపినందువల్ల ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అదే అంటే మీరు స్పెసిఫిక్గా అడిగేది ఏంటంటే బ్లెండింగ్ కొంతమందికి బ్లెండింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. ఆ బ్లెండింగ్ తీసుకొని అగ్మార్క్ వాళ్ళ సర్టిఫికేషన్ తీసుకొని బ్లెండింగ్ తీసుకుంటున్నారు. కాకపోతే అది ఎంత మిక్చర్లో బ్లెండింగ్ చేస్తున్నారు అనేది మనం నేకెడ్ అయితే చెప్పేది ఏమి చేయలేము. కాబట్టి శాంపిల్స్ తీసి శాంపిల్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు ఒక కంపెనీలో దాడులు చేస్తున్నారో, ఈ కంపెనీకి మీరు వచ్చారనే సమాచారంతో నర్సరావుపేటలో ఉన్న ప్రముఖ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు మొత్తం షట్టర్లు దించి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళ మీద ఎందుకు ఒక అధికారి వచ్చి రైడ్ చేస్తున్నారంటే మిగతా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకుండా ఎందుకు షట్టర్లు మూసేస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్న పెద్ద డౌట్. ఇది రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తామండి. రెగ్యులర్ సర్వేలెన్స్, రెగ్యులేటరీ శాంపిల్స్ కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒకరోజు జరిగే యాక్టివిటీ ఏం కాదు. రెగ్యులర్గా ఆయిల్ కంపెనీస్ మీద తనిఖీలు జరుపుతాం. ఏదైతే ఇక మీదట మాత్రం ఏదైతే నర్సరావుపేటలో ఉన్న ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి ఉపేక్షించేది లేదని, ప్రతిరోజు కూడా ఆయిల్ కంపెనీలకు సంబంధించి రైడ్లకు వెళ్తామని చెప్పేసి అక్కడ ఎలాంటి లోపాలు గమనించినా సరే తక్షణం వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి నర్సరావుపేట పల్నాడు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అయితే చెబుతున్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.